హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేకలు తోలుకొని ఎక్కడికి వెళ్తున్నానో ఒకసారి చెప్పుకొని చూద్దాం. మీకు తెలియదు కదా, మనం డైరెక్ట్గా ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది చాలా వరకు అందరికీ తెలిసిన చెట్టు అనమాట. అక్కడికైతే వెళ్తా ఉన్నాం. ఆ చెట్టు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. ఆ చెట్టు ఉదాహరణగా అయితే చెప్తాను. ఎండలు అయితే కాసిపోతున్నాయి. సాయంత్రం అవుతానే మళ్ళీ వర్షం అయితే వస్తుంది. వర్షాలని వర్షాలే కురిసేస్తూ ఉన్నాయి. కానీ చెరువులు నిండలేదు, కాలువలు బారలేదు. కానీ వర్షం మాత్రం కురుస్తూ ఉంది. అంత లిమిట్గా అయితే కురుస్తూ ఉంటుంది. అది 4 గంటలకి 3 గంటలకి ఇట్లా వచ్చేస్తూ ఉంది. మేకలకి మేత సరిగా లేదు. డైలీ వర్షమే, కింద అడుసు బుడద ఇలా ఉందన్నమాట. సరే, మనం ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తాను. ఆ చెట్టు పేరు ఏమిటో నేను ఒకసారి చెప్తాను. నీ నలుపు నువ్వు చూసుకో, నా నలుపు నువ్వు చెప్పొద్దు అనే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది మీకైతే చూపిస్తాను. అది నీ నలుపు నువ్వు చూసుకో, నా నలుపు నువ్వు చూపించొద్దు అనేది ఒక సామెత. ఆ సామెత కలిగిన చెట్టు దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట. అది కొంచెం తప్పుగా చెప్పాలంటే ఇంకా ఉంది. అది మనకు అవసరం లేని విషయం అన్నమాట. కానీ నేను ఇలా చెప్పినాను అన్నమాట. నీ నలుపు నువ్వు చూసుకో, నా నలుపు నువ్వు చూపించొద్దు అనేది చెప్పినాను. ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మేకలు అయితే ఇక్కడ మేస్తా ఉన్నాయి. ఈ మేస్తా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు ఎలా ఉంటుంది, ఆ గింజలు ఎలా ఉంటాయి, ఎందుకు వచ్చింది దానికి ఆ పేరు అనేది మీకు వివరంగా అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఎండలు అయితే భయంకరంగా కాస్తూ ఉంది. చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి. మేకల దగ్గరికి అయితే వచ్చిన ఈ చెట్టుని మీకు చూపించాలనే నేను ఈ వీడియో అయితే చేస్తాను. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఓకే, మనం చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి దాని యొక్క పరిస్థితి ఏమనేది తెలుసుకుందాం. కొంతమంది మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఏమంటే కొంచెం మాట్లాడుతా చిన్న మనస్తాపాలు లాంటి గొడవలు అయితే వస్తాయి, చిన్నవి. ఆ గొడవలు వచ్చేటప్పుడు మనం, నేనైనా సరే, వాళ్ళైనా సరే, ఇతరులైనా సరే, ఎవరైనా సరే చెప్పుకుంటూ ఉంటారు. ఇతను నలుపు ఈయన చూసుకోలేదు, ఇంకొకరు నలుపుని గురించి ఇతను మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటుంటారు అనమాట. నేను చెప్పింది మీకు అర్థమై ఉండొచ్చు. అలా చెప్పుకుంటుంటారు. ఆ చెట్టు అన్నమాట అది. ఆ చెట్టు కాడికి పోయి దాని విషయాలైతే మనం తెలుసుకుందాం. అదే ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుండి చాలా దూరం అయితే వచ్చినాను. ఇంకా కొంచెం దూరంలోనే ఆ చెట్టు అనేది ఉంది అన్నమాట. అక్కడికైతే మేకలు వెళ్ళిపోతాయి. మనం ఆ చెట్టుని చూడొచ్చు. ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. అప్పుడే చూడండి, ఎండగాస్తుంది, మబ్బు వేసుకుంటుంది. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఒక నెలగా ఇక్కడ చెరువులు ఏమి నిండలేదు, గుంటలు ఏమి నిండలేదు, ఏమి నిండలేదు. కానీ కాలువలు కూడా బారలేదు. మొత్తానికి ఇలా ఉంది అన్నమాట మా పరిస్థితి. వర్షం మాత్రం 3 అయినా 4 అయినా వస్తూనే ఉంది. అది కురుస్తూనే ఉంది, పోతూనే ఉంది. కానీ మాకు జీవాలకి ఇబ్బందిగా అయిపోతూ ఉంది. అలా ఉంది మా పరిస్థితులు. అది ఫ్రెండ్స్, కొద్ది దూరం అయితే వచ్చేసినాము. మేకలు అయితే పోతూ ఉన్నాయి. అవి మేస్తా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టుని అయితే చూద్దాం. ఈ సామెత చాలా వరకు అందరికీ ఈ విలేజ్ లైఫ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఉదయం లేయడం, పొలం దగ్గరికి పోవడం, పొలం పని ఉంటే పొలం పని చూడడం. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. హలో ఫ్రెండ్స్, గింజ ఎక్కడి నుండి వస్తుంది అనేది మీకైతే చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి చెట్టు, గింజలు ఉన్నాయి చూడండి, వస్తుంది గురు గింజ. మీకు ఒక గురు గింజ చూపిస్తా. ఈ సైడ్ నలుపుగా ఉంది,
ఈ సైడు ఇది ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో తెలియజేయండి. మనమైతే ఇప్పుడు గురిగింజ చెట్టు అయితే చూపిస్తానని చెప్పిన మీకు. గురిగింజ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసిన మా మేకలు కూడా ఇక్కడ అయితే ఆ చెట్టునే మేస్తాయి అన్నమాట. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం లేదు. ఇది పూర్వీకులు చెప్పే ఒక సామెత మాత్రమే. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం మాత్రం కాదు. నా సొంత అభిప్రాయం ఏమీ లేదు. కాబట్టి గురిగింజలు చాలామందికి తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పులు ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఇది పూర్వీకులు చెప్పిన సామెత మాత్రమే. ప్లీజ్ క్షమించండి. గింజలు అయితే గొత్తులుగా ఉన్నాయి. దగ్గరికి వెళ్దాం, చూద్దాం రండి. గొత్తులుగా అయితే ఉన్నాయి. ఆ గొత్తుల్ని మనం ఒకసారి తీసుకొని అవి మీకు వివరంగా అయితే చూపిస్తాను. ఆ గింజల్ని తీసుకునేసి మనం మీకైతే వివరంగా చూపిస్తా. ఇలా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, గురిగింజ అన్నమాట. ఇది ఒక సైడ్ నలుపుగా ఉంటుంది, ఒక సైడ్ ఎరుపుగా ఉంటుంది. నలుపు అనేది చిన్నదిగా ఉంటుంది, ఎరుపు అనేది ఫుల్గా ఉంటుంది. ఇది గురిగింజ. ఇది అడుగు బాగానే ఉంటుంది అన్నమాట. నలుపు అనేది అంటే ఆ కాడ ఉంటుంది, ఆ కాడ మొదట్లో ఉంటుంది. ముందు వచ్చేది ఎరుపు అనమాట. గురిగింజ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసిన మా మేకలు కూడా ఇక్కడ అయితే ఆ చెట్టునే మేస్తాయి అన్నమాట. అది ఒకసారి మీకైతే చూపిస్తాను గురిగింజ ఏ విధంగా ఉంటుందని. ఇది కొంతమందికి అయితే తెలియదు అనమాట. గురిగింజ అనేది తెలియదు. అందుకే ఆ విధంగా తెలియని వాళ్ళకి అనేది ఈ గురిగింజ చెట్టు అయితే నేను చూపిస్తున్నాను. పొలాలు కాబట్టి పొలాల దగ్గరే ఉంటుంది అనమాట. అది ఇక్కడ అయితే ఉంది, అన్ని దగ్గరలు కనబడలేదు నాకు, ఇక్కడే కనబడింది అనమాట. తన నలుపు దానికి తెలియదు, ఆ ఎరుపును మాత్రమే చెప్తుంది అది. కాబట్టి ఆ నలుపు ఎక్కడ ఉంటుందో మీకైతే ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందన్నమాట నలుపు. ఇక్కడ ఉందన్నమాట గురిగింజ చెట్టు. మేకలు అయితే మేస్తా ఉన్నది. ఈ గురిగింజ చెట్టుకి గింజలు అయితే ఇక్కడ ఉన్నాయి. తినరా తిను. అది నేను దగ్గరికి వెళ్ళే లోపల పడిపోయింది అనమాట. గురిగింజ మాట్లాడే విషయం ఎవరంటే, ఇది ఎరుపుగా ఉంది కాబట్టి ఆ ఎరుపును గురించే మాట్లాడుతుంది అదనమాట. నేను ఎర్రగా ఉన్నాను కానీ దీని నలుపు మాత్రం తెలియదు. దీని నలుపు మాత్రం కింద ఈ కింద ఉండేది కనబడదు. ముందు వచ్చేది ఎరుపు అనమాట. ముందు వచ్చేది ఎరుపు. ఆ ఎరుపు మాత్రం దీనికి కనపడుతుంది. దాని కింద ఉండేది మాత్రం నలుపు. ఈ నలుపు మాత్రం దానికి కనపడదు. అందుకే గురిగింజ అంటుంది. నన్ను మించినంత ఎరుపు ఎవరు లేరని. కానీ ఈ నలుపుని గురించి దీనికి తెలియదు. ఆ విధంగా అనమాట గురిగింజ ఒక సామెత. ఇది అనేక విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. కానీ నాకైతే ఎక్కువ తెలియదు. అందరూ చెప్పుకుంటుంటారు ఇది ఈ గురిగింజ, పచ్చ గురిగింజ, తెలుపు గురిగింజ ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట కొన్ని విషయాలకి. ఆ విషయాలు అయితే మనకు వద్దు. మనకి మీకు చూపించాలని ఈ గురిగింజను అయితే మీకు ఎరుపు గురిగింజ మా ఏరియాలో ఉంది కాబట్టి మీకు చూపించిన. దీని నలుపు దీని అడుగు బాగానే ఉంది. ఇది మాత్రం కనపడదు. పై భాగానుండి ఎరుపు మాత్రం కనపడుతుంది దీనికి. ఈ ఎరుపును గురించే ఇది ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనుషులలో కూడా అతను ఎరుపును గురించే చెప్పుకుంటుంటాడు, అతని నలుపుని తెలుసుకోడు. మన నలుపుని మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటాడు అనమాట. అదేనమాట విషయం. మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాను. ఇది నలుపు చూడండి బాగా, ఇది ఎరుపు. అది విషయం. ఇది ఒకసారి మనకందరికీ తెలిసిన విషయమే. రోజు వాళ్ళ అంటే చీకటిగా అయిపోయింది. చూడండి ఎట్లా చీకటిగా అయిపోయింది అనమాట. నాకైతే చీకటిగా అయిపోయింది ఇక్కడ, కానీ కెమెరాలో మాత్రం నీట్గా అయితే కనపడతా ఉంది. మేకలు కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. అది తట్టుకొని మళ్ళా నిలిచిపోతా ఉన్నాయి వెనక. ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ అయితే. వర్షం అయితే చూడండి భయంకరంగా ఉంది. నాకు ముందు అయితే ఒకరు వెళ్తూ ఉన్నారు, ఒకరు వస్తూ ఉన్నారు, ఇలా ఉంది. ఏదో పిల్లోడు వస్తున్నాడు, వాళ్ళు ఒకసారి విచారిస్తాం. చిరంజీవి వెంకట పో. వర్షం అయితే భయంకరంగా వస్తూ ఉంది. అసలు వెళ్తూ ఉన్నాయన్నమాట. 5 అయింది టైము. 5 గంటలకే
మితిమితి వాన అనమాట. చూడండి చుట్టూ ఎంత భయంకరంగా ఉందో. నేనైతే గొడుగు పట్టుకొని వస్తాడా. ఉంటా, బాయ్.